శివపార్వతులను స్వయంగా విష్ణుమూర్తియే వాళ్ళ ఇంటి నుంచి పంపించేశాడు. ఎందుకో మీకు తెలుసా? బద్రీనాథ్లో మొదట శివపార్వతులు నివసించేవారు. నారద మహర్షి సలహాతో విష్ణుమూర్తి వైకుంఠం వదిలి ఒకసారి బద్రీనాథ్కు వస్తాడు. సాధన చేయడానికి బద్రీనాథ్ అయితే అనుకూలంగా ఉంటుందని బద్రీనాథ్ ని ఎంచుకుంటాడు. అక్కడ ఒక ఇల్లుని చూసి అది శివపార్వతుల ఇల్లేనని ఒక పథకం వేస్తాడు. పథకం వేసి శివపార్వతుల ఇంటి ముందు చిన్న పిల్లాడిలా కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. శివపార్వతులు బయటికి వెళ్లి వస్తూ ఏడుస్తున్న పిల్లవాడిని చూసి పార్వతీదేవి మాతృభావంతో ఎత్తుకోబోతుంది. వెంటనే మహాశివుడు ఆపేసి పార్వతీదేవిని ఎత్తుకోవద్దు, ఆ పిల్లవాడు సామాన్యుడు కాదు అని చెప్తాడు. పిల్లల బాధ తల్లికే తెలుసు అని చెప్పి ఏడుస్తున్న బాబుని తీసుకొని ఇంట్లోకి వెళ్లి బుజ్జగించి ఒక అమ్మలాగా ఆహారం పెడుతుంది. శివపార్వతులు మరుసటి రోజు బయటికి వెళ్లి వచ్చేసరికి లోపల నుంచి గడిపెట్టి ఉంటుంది. అప్పుడు శివుడు పార్వతీదేవితో, మన ఇంటికి వచ్చింది సాక్షాత్తు విష్ణుమూర్తి, అందుకే నేను నిన్న ముట్టుకోవద్దు అని చెప్పాను. పర్లేదు, నువ్వు తనని పుత్రుడిగా భావించావు కదా, ఈ చోటు తనకే వదిలేసి మనం వెళ్ళిపోదాం అని చెప్పి బద్రీనాథ్ నుంచి కేదార్నాథ్ వెళ్ళిపోయాడు.